నా గుప్పిట్లో బిగించి నేను ఆడుకుంటాను. బాబాయ్, దానికి నిన్ను తయారు చేస్తాను. నువ్వు పిలిస్తే ఆ శక్తి వస్తుంది. మీ నాన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి కదమ్మా. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఒక ఆడదానిలో ఉన్న అనుభూతులని నువ్వు చంపేసుకోవాలి. ఒక భార్యగా ఉండాలి, ఒక అమ్మగా ఉండాలి. అలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. లేదు, చావాలని నిర్ణయించుకున్న నీకు ఏ ఆశలు ఉండవులే. అవును కదమ్మా? 12 ఏళ్ళు కన్య పూజ. అది పూర్తయిందంటే ఎవరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను ముట్టుకోకు. మా నాన్న చనిపోవడానికి కారణం ఈ ఊరు వాళ్ళు చెప్పిందేదీ కాదు. నువ్వే మా నాన్నని చంపావని నాకు బాగా తెలుసు. మనం కలిసి బతికితే మా నాన్న నన్ను శపిస్తారు. నువ్వు చేసిన చెడ్డ పనికి పరిహారాన్ని నేను చెల్లించాలి. 12 ఏళ్ల పాటు నేనొక వ్రతం చెయ్యాలి. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మాట కాదని నన్ను గనుక తాకావో నువ్వు నా శవాన్ని చూస్తావు. తన శరీరమే కావాలనుకుంటే ఇప్పుడే సొంతం చేసుకోగలను. అదెవ్వరూ ఆపలేరు. పోతే తన మనసే నాకు ముఖ్యం. వ్రతం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తాను. వాడు ఎదురు చూశాడు 12 సంవత్సరాలు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఉత్సవం. ఈ అమ్మవారి గుడిలో ఆ ఉత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు? ఏదో మొదటిసారి చూస్తున్నట్టు. నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రభాలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మార్పు రావాల్సిందేగా. నేనేగా మాటిచ్చాను. 12 ఏళ్లగా నా కోసం ఎదురు చూశారు కదా. ఇంతవరకు మీ పైన కోపాన్ని చూపించాను. అదంతా వ్రతాన్ని పూర్తి చేయటానికే. ఎలా ప్రేమించకుండా ఉండగలను? మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే. ఎంతైనా అమ్మాయిని కదా, మనసు మారడానికి ఒక్క క్షణం చాలదా? ఇప్పటికీ నాకు స్వేచ్ఛ దొరికింది. ఎల్లలు లేకుండా ప్రేమిస్తాను. ఈ రోజు నుంచి నేను మీకే సొంతం. ఆఖరికి నా ప్రభ నాకు దక్కింది. చెప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి. మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి. ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను. వెంటనే మీరు నా దగ్గరకొచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే. ఏంటి, నమ్మకం కుదరటం లేదా? మీరు అమ్మవారి గుడికొస్తే చాలు. ఉత్సవం పూర్తయి ఊరు జనం అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి. ఆ తర్వాత ఈ ఊరి జనం అంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణరేఖ గీసి నిన్నెంతగానో బాధ పెట్టాను. అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా. ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను. నేను తప్పకుండా వస్తా. ఈ రోజు నా కల ఫలించింది. నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది. ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. చక్రపాణి బంధించి వచ్చిన బలిరా ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో
దానికి బదులుగా నేను సృష్టించిన ఒక ఒట్టి రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది. పూజ గదిలో ఉన్న బలిరాయి నుండి ఆ శక్తిని బయటికి తేవాలి. నా దేహంలో ప్రవహిస్తున్న రక్తం వల్లే అది వీలవుతుంది. ఆ తర్వాత స్వయం ప్రభా శక్తి స్వరూపిణి అవుతుంది. పూజ నియమాలు మంత్రశక్తులు ఉన్న తన నూతన జీవితానికి ఇక మీరే కాపలాగా ఉండాలి. బలిరాయి మీద ఎర్రటి పుష్పానికి బదులు నేను నా రక్తాన్ని సమర్పిస్తాను. మంచి జీవితానికి నేను తోడుగా ఉంటానని స్వయం ప్రభాతో చెప్పి పంపించినా కూడా అది తను ధైర్యంగా ఉండడానికి. ఇప్పుడు తిరిగొచ్చే తను వీరత్వంతో వస్తుంది. మర్దిగారు, మీరు కాదు బలి కావలసిన వాడివి, నేను. వదినా, మంత్రం తంత్రం కనీసం నడవలేని నేను తనకి కాపలాగా ఉండలేను. మీరే తనకి రక్షణగా ఉండాలి. మీ జీవితాన్నే పణంగా పెట్టి మీ శక్తుల్ని దారపోస్తున్న మీరే ఒక సైనికుల్లా రక్షణ ఇస్తూ కాపలాగా ఉండాలి. బలిపీఠాన్ని సిద్ధం చేయండి. రక్తాభిషేకం జరగాల్సిందే. కన్న తల్లి ఆత్మ ద్వారా నా కూతురు శక్తి స్వరూపిణిగా మారాలి. శత్రువుని ఎదుర్కోవడానికి మీ అమ్మ ప్రాణం త్యాగం చేశారు. తన కూతురు క్షేమంగా ఉండాలని. నువ్వు అలా అనుకుంటే చాలు. నువ్విప్పుడు ఆ పాత ప్రభావ కాదు, బయట ప్రపంచం నీకు నిషేధం. ప్రభా, బాబాయ్, నాకు జాయిన్ అవ్వటానికి అది నువ్వు మర్చిపో. ఇక నువ్వు చేయాల్సింది నీలో ఉన్న శక్తికి ఏం కావాలో అది చెయ్యాలి. అది మాత్రం చాలు. మామూలు మనుషుల్లో ఉన్న లక్షణాలను వదిలి మహాశక్తి అవ్వాలి. నువ్వు సర్వశక్తులు పొందాలి. అది మాత్రమే నీ లక్ష్యంగా ఉండాలి. నా వల్ల కాదు ఈ 4 గోడల మధ్య ఉండటం. నేను కాలేజీకి వెళ్ళాల్సింది. నాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. వెళ్తాను. వెళ్ళొద్దన్నాను కదా. నేను తప్పు చేశాను. నన్ను మీరు క్షమించాలి. నా కూతురుగానే చూశాను. లోపలున్నటువంటి శక్తి గురించి మర్చిపోయాను. నన్ను క్షమించండి. చివరికి నేను అనుకున్నట్టే అయింది. అలా జరగడానికి జాన్ కూడా ఒక కారణమయ్యాడు. అతని వల్లే తన మనసులో రాహుల్ మాస్టర్ మీద ప్రేమ చిగురించింది. ఏంటిది? పొగరబోతే అయినా మీ మాస్టర్ కి కలర్ టెస్ట్ బానే ఉంది. ఇకపై ఆయనకి నేను నచ్చితే చాలు. స్త్రీ అంటే అది ఇది ఏమేమన్నారు? టీచర్ అమ్మా, ప్రభా,
ఇలా చేసేవేంటమ్మా? బాబాయ్ బాబాయ్, కన్న తల్లిని బలి తీసుకుని నేనెందుకు ఇలా బతకాలి? వద్దు, నాకు ఇలాంటి బతుకోవద్దు. నాపై ప్రేమ చూపించే వాళ్ళ తాకితే వాళ్ళు బూడిదైపోయే ఇలాంటి వారే నాకు అక్కర్లేదు. నేను ఒక స్త్రీగా బతకాలి, స్త్రీగా బతకాలి.